పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పక్కన పెట్టింది. దీంతో పాకిస్తాన్కు నీటి కరువు తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అదే చైనా కూడా మీలాగే బ్రహ్మపుత్ర నీటిని నిలిపివేస్తే అప్పుడు ఏం జరుగుతుందని ప్రశ్నిస్తుంది. ఈ వాదనపై అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది. దీంతో భారత్ వైపు నుంచి తొలిసారి పాకిస్తాన్ వాదనకు గట్టి కౌంటర్ పడింది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల తమపై ప్రభావం పడుతుందని, కానీ బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలాగే నిలిపివేస్తే మీ మీద ప్రభావం పడుతుంది కదా అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ మాట విని బ్రహ్మపుత్ర నీటిని చైనా అడ్డుకున్న భారత్కు ఎలాంటి నష్టం జరగబోతుందంటూ లెక్కలతో సహా అసోం సీఎం ఓ ట్వీట్ చేశారు. ఇందులో భారత్పై బ్రహ్మపుత్ర నీటిని ప్రభావం ఎంతో తేల్చి చెప్పేశారు. చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే జరిగే నష్టమే లేదని అసోం సీఎం గణాంకాలతో సహా వెల్లడించారు. బ్రహ్మపుత్ర భారతదేశంలో పెరిగే నది అని, ఇది ఎప్పటికీ ఇంకిపోదని ఆయన తెలిపారు. బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటా కేవలం 30-35% మాత్రమే అన్నారు. అది ఎక్కువగా హిమనీ నదాల కరగడం పరిమితం, టిబెట్ వర్షపాతం ద్వారా మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతుందన్నారు. మిగిలిన 65-70% నీరు భారత్లోనే ఉత్పత్తి అవుతుందన్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయంలో కుండపోత రుతుపవనాల వర్షపాతం సుబన్సిరి, లోహిత్, కమెంగ్, మానస్, దినసిరి, జియా, బరాలి, కోపిలి వంటి ప్రధాన ఉపనదులు, కాశీ, గారో, జైంతియా కొండల నుండి కృష్ణా దిగారు, కుల్సి వంటి నదుల ద్వారా అదనపు ప్రవాహాలు వచ్చి చేరుతాయన్నారు. ఇండో చైనా సరిహద్దు వద్ద ప్రవాహం 2000-3000 క్యూబిక్ మీటర్ల, అస్సాం మైదానాలలో వర్షాకాలంలో ప్రవాహం 15,000-20,000 క్యూసెక్ల వరకు పెరుగుతుంది అన్నారు. చైనా భారతదేశానికి బ్రహ్మపుత్ర నీటిని ఆపివేస్తే జరిగే నష్టమేమీ లేదు.